చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారండి. సో, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా ఈజీగా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా తక్కువ రోజుల్లోనే జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో, ఇదొచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి. సో, ముందుగా మెంతులు తీసుకోవాలి. మెంతుల వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. సో, ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి, సరిపోతుంది. ఎంత పల్చగా ఉన్నటువంటి జుట్టైనా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. నన్ను నమ్మి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలండి. సో, అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులేనండి. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేకుండా 100% రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ఉల్లిపాయ, ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ వల్ల మన జుట్టు అనేది పెరుగుతుందని చెప్పేసి అధ్యయనాలే ప్రూవ్ చేశాయండి. శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. ఓకేనా? సో, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. సో, 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకొని తలస్నానం చేయాలన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? సో, ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఆడ మగ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్టతల మీద సైతం జుట్టు అనేది మొలుస్తుంది. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సో, ఇందులోనే కలౌంజీ సీడ్స్ కూడా తీసుకోవాలి. కలౌంజీ సీడ్స్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా జుట్టు అనేది క్రమక్రమంగా నల్లబడుతుంది. ఒక్కసారి ఎప్పుడైనా మనం ప్యాకెట్ని కట్ చేసామంటే అది కింద పడ్డా ఉలికిపోకుండా ఉండాలంటే ఈ విధంగా మనం బాటిల్కి పైభాగం కట్ చేసుకుని సెట్ చేసుకున్నామంటే సో, చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ని సెట్ చేసుకోవచ్చు అండి. కలౌంజీ సీడ్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. సో, చాలా తక్కువ కాస్టేనండి. కావాలంటే మన ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తా, తీసుకోండి. లేదంటే నార్మల్గా షాప్స్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్గా అలోవెరాని ఈ విధంగా ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఇటుపక్క అటుపక్క ముళ్ళుల్ని తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి. సో, అలోవెరాని ఎప్పుడైనా మనం మొక్క నుంచి కట్ చేసిన తర్వాత కాసేపు వాటర్లో అలాగే పెట్టేసేయండి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో ఉన్నటువంటి యెల్లో లిక్విడ్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది. సో, ఆ లిక్విడ్ని అయితే యూజ్ చేయొద్దండి. ఈ విధంగా అటుపక్క ఇటుపక్క ముళ్ళుల్ని తీసేసి ఇక పై పొర అంతా తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులేనండి. సో, నేను చూపించేటువంటి రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తా. ఓకేనా? సో, చాలామంది అడిగినటువంటి కమెంట్స్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి. ఖచ్చితంగా వీడియో చేస్తా, చేయదేమో అని అనుకోవద్దు. 1 బై 1గా వీడియో చేస్తానండి. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అదేవిధంగా మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు సపోర్ట్గా ఉంటుందండి. సో, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అలోవెరాను కట్ చేసుకోవాలి. సో, కలౌంజీ సీడ్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదండి, పూర్తిగా మీ ఆప్షన్. ఉల్లిపాయ, మెంతులు, అలోవెరా ఈ మూడింటిని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. కలౌంజీ సీడ్స్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఇక ఇందులోనే మనము డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి, డ్రింకింగ్ పర్పస్గా యూజ్ చేసేటువంటి వాటర్ తీసుకోండి, ఫిల్టర్ వాటర్ తీసుకోండి. సో, ఈ విధంగా ఒక గ్లాస్ వరకు తీసుకోండి, మనకు సరిపోతాయి. ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవాలన్నా తయారు చేసుకోవచ్చు. 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోగలమండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా హై ఫ్లేమ్లో మరగనివ్వాలండి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ వల్ల ఇది వరకు ఏంటంటే మనకు ఎరువులు లేకుండానే పంటలు పండేవి. ఈ రోజుల్లో ఫర్టిలైజర్స్ లేకుండా ఎలాంటి పంటలు పండట్లేదండి. పురుగుల మందని అదని ఇదని పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చేంత వరకు ఎరువులను యూజ్ చేయడం. సో, అవన్నీ కెమికల్స్తో కూడి ఉండడం. ఇదివరకు ఏంటంటే ఓన్లీ ఆవు పేడ, ఈ విధంగా గేదెల పశువుల పేడ వేసి పండించేవారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా పురుగు మందులు అవి యూజ్ చేస్తున్నారండి. సో, ఫెర్టిలైజర్స్ లేకుండా పండట్లేదు. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్,
ఎయిర్ ఎక్కువగా పొల్యూట్ అవుతూ ఉండడం వల్ల, వీటి కారణం చేత పోషకాలు తక్కువ ఉండడం చేత కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. రాలిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడం, గుబురుగా ఒత్తుగా జుట్టు పెరగడం అన్నది మీరు అబ్జర్వ్ చేస్తారు. 2 నుంచి 3 నిమిషాల సేపు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్ కదండి తయారు చేసుకోండి. మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చూసేయండి. ఈ విధంగా వాటర్ని సపరేట్ చేసుకోవాలండి. ఇక మనము ఇందులోని కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది పారాచూట్ అండి, లేదంటే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం. మీరు న్యాచురల్గా అంటే మీరు సాధారణంగా మీ హెయిర్కి ఏదైతే అప్లై చేసుకుంటూ ఉంటారో డాబర్ ఆమ్లా అని, వాటికా అని, అదేవిధంగా పారాచూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదండి. మీ ఇష్టం అండి, ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా పారాచూట్ ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసాక ఇందులోనే ఆల్మండ్ ఆయిల్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఓన్లీ పారాచూట్ హెయిర్ ఆయిలే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏ ఆయిల్ అప్లై చేసుకుంటున్నారో అది యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్ వరకు. ఓకేనా. ఆల్మండ్ ఆయిల్ని నేను ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే జుట్టు అనేది ఎక్కువ పోషణ అందించి అదేవిధంగా చాలా స్మూత్గా మనకి అప్పుడే అర్థమవుతుందండి. ఆల్మండ్ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ ఇంకా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక మన దగ్గర ఏదైనా ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే అందులోని ఫిల్ చేసుకొని మనం హెయిర్ రూట్స్ నుంచి మొత్తం హెయిర్ ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్న ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం అంతా అప్లై చేసుకోవాలండి. సో ఖచ్చితంగా 2 to 3 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి ఫింగర్ టిప్స్ తోటి. ఈ విధంగా చిన్న స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే ఇందులోని ఫిల్ చేసుకొని ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. సో పూర్తిగా చల్లారాలండి, వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దు. హెయిర్ రూట్స్ దగ్గర ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల త్వరగా హెయిర్ అనేది అబ్జర్వ్ చేసుకొని, హెయిర్ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకొని హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో లేదు అనంటే ఈ విధంగా కాటన్ తీసుకొని ఈ విధంగా డిప్ చేస్తూ మొత్తం పాపిడిగా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవాలండి. ఇక లేదంటే నార్మల్గా ఈ విధంగా ఫింగర్ని డిప్ చేసుకుంటూ హెయిర్ అంతా నార్మల్గా మనం ఆయిల్ని ఏ విధంగా అప్లై చేస్తామో ఆ విధంగా అప్లై చేసి చక్కగా మసాజ్ చేయాలన్నమాట. మనం మసాజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫోలికల్స్ అనేవి మనకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అంది చాలా అంటే చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనా. మంచిగా మసాజ్ చేయాలి. ఓన్లీ ఎప్పటికైనా సరే మనం ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు అలాగే వదిలేయద్దు. మంచిగా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. సో దీన్ని అప్లై చేశాక 2 అవర్స్ పాటు అలాగే ఉంచాలి. లేదంటే నైట్ అప్లై చేసుకోండి, ఉదయాన్నే మీరు నార్మల్గా ఏ షాంపూనైతే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక హెయిర్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకోండి. డైరెక్ట్ అలాగే అప్లై చేసుకునే కన్నా హెయిర్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది మనకు చాలా స్మూతింగ్గా షైనింగ్గా ఉంటుంది. ఓకేనా. సో 2 అవర్స్ ఉంచుకున్న తర్వాత మనము హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చండి, నార్మల్గా ఏ షాంపూ యూజ్ చేస్తున్నామో ఆ షాంపూ తోటి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.